1968 లో 18 ఇయర్స్ ఉన్నప్పుడు సుధామూర్తి గారికి ఇంజనీరింగ్ అవ్వాలని ఆశ ఉంది. కానీ ఆ టైమింగ్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి లేవు. కానీ బాగా చదువుకొని బీబీబీ కాలేజ్ లో ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించింది. కానీ ఆ కాలేజ్ లో 599 మెంబర్స్ బాయ్స్ ఉంటే ఈమె ఒక్కతే అమ్మాయి. ఎన్నో స్ట్రగల్స్ వచ్చాయి, ఎంతో మంది ర్యాకింగ్ కూడా చేశారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా చదువుకొని యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. యూనివర్సిటీలోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సుధామూర్తి గారికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేస్తున్న టైమింగ్ లో యుఎస్ లో పిహెచ్డి చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. పిహెచ్డి చేద్దాం అనుకున్న తను ఒక హైరింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసింది. అది కూడా హైరింగ్ అడ్వర్టైజ్మెంట్ టాటా కంపెనీ నుండి వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఫీమేల్ అప్లై చేయకూడదు, ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పి ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడంగానే సుధామూర్తి గారు చాలా హర్ట్ అయ్యారు. టాటా కంపెనీకి ఫౌండర్ అయిన జేఆర్డి గారికి లెటర్ రాసింది.